నమస్కారం అందరికీ. నేను డాక్టర్ స్వాతి చంద్రాల, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ ఇన్ సాయిరామ్ హాస్పిటల్స్ అండ్ చైర్మన్ ఆఫ్ సాయిరామ్ హాస్పిటల్స్. నేను గత 10 years నుంచి యాజ్ ఏ డయాబెటాలజిస్ట్ వర్క్ చేస్తున్నాను ఇన్ సాయిరామ్ హాస్పిటల్స్. డయాబెటీస్ గురించి చెప్పాలి అని అంటే ఇండియాలో చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. ప్రపంచంలో చూసుకుంటే 400 million మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. డయాబెటీస్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ డిసీజ్. కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఈ కాంప్లికేషన్స్ బారిన పడకుండా ట్రీట్మెంట్ చేయటమే యాజ్ ఏ డయాబెటాలజిస్ట్ నా బాధ్యత. ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్కి మా సాయిరామ్ హాస్పిటల్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే పేషెంట్స్లో కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ట్రీట్ చేయగలిగే అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి అని అర్థం. కొంతమందికి డయాబెటీస్ వల్ల ఫుట్ అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్ని ఫుట్ అల్సర్స్ వీ కెన్ ట్రీట్ హియర్, ఎందుకంటే వీ హ్యావ్ ఏ బెస్ట్ సర్జన్స్ ఇన్ ఆర్ హాస్పిటల్ హూ ఆర్ ట్రీటింగ్ ఆల్ ద ఫుట్ అల్సర్స్ అండ్ ఆల్ ద డయాబెటీస్ సంబంధించిన కిడ్నీ డిసీజెస్ కానీ లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ అన్నీ ట్రీట్ చేసే ఫెసిలిటీస్ అండ్ డాక్టర్స్ మా దగ్గర ఉన్నారు ఈ సాయిరామ్ హాస్పిటల్స్లో. సో ఎవ్రీథింగ్ యూటిలైజ్ చేసుకోండి. అందరికీ చెప్తున్నది ఏంటంటే అన్ని సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ నా దగ్గరికి 700 షుగర్స్తో వచ్చారు. సో 700 షుగర్స్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిమంది పేషెంట్స్లో నరాలు బ్లాక్ అవ్వటం కానీ బ్రెయిన్లో క్లాట్ అవ్వటం కానీ జరుగుతుంది. సో ఈ పేషెంట్కి కూడా బ్రెయిన్లో క్లాట్ అవ్వటం జరిగింది. సో మా ఐసీయూ యూనిట్ అనేది 24/7 ఉంది. సో వాళ్ళ ఆధ్వర్యంలో, న్యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరగటం వల్ల ఆ పేషెంట్ 600 షుగర్స్ నుంచి ఇప్పుడు 150 షుగర్స్ వరకు తేయగలిగాము. సో ఆ పేషెంట్ సేఫ్గా బయటపడడం జరిగింది. అండ్ హీఈస్ ఆల్సో కమింగ్ రెగ్యులర్లీ, ఫాలోఅప్ కూడా వస్తూ ఉంటాడు నా దగ్గరికి. సాయిరామ్ హాస్పిటల్స్కి ఎందుకు ప్రిఫర్ చేయాలి అని అంటే, మోస్ట్లీ డయాబెటీస్ పేషెంట్స్ స్ట్రెస్లో ఉంటారు కాబట్టి రూమ్స్ అయినా లేకపోతే వాతావరణం, వాళ్ళు వచ్చినప్పుడు స్ట్రెస్ కాకుండా వాళ్ళకి పెద్ద డిసీజ్ వచ్చింది అని అనుకోకుండా ప్రత్యేకంగా శ్రద్ధగా అన్ని హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉండేలాగా చూసుకోవటం జరిగింది.